सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर शहर के मेपमा दफ्तर में खवातीन और नौजवानों की महारतों को फ़रोग़ देने के मकसद से मुफ्त MS कंप्यूटर कोर्सेज का आगाज़ किया गया। इस मौके पर रुकन असम्बली NMC मासरुद्दीन ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए तरबियत हासिल करने वालों में स्टडी मटेरियल तकसीम किया। अपने खिताब में उन्होंने कहा कि मौजूदा दौर में टेक्नोलॉजी से जुड़ी महारतें बेहद ज़रूरी हैं और कंप्यूटर इल्म के बग़ैर तरक्की के मौक़े महदूद हो जाते हैं। उन्होंने ख़वातीन और तालिबात पर जोर दिया कि वह तालीम हासिल करके माशी तौर पर ख़ुद कफ़ील बने। यह तरबियती प्रोग्राम महबूब नगर फर्स्ट की निगरानी में और सेटविन के ताउन से मुनक़्क़िद किया जा रहा है, जिसके लिए MLA ने अपने ज़ाती फ़ंड फराहम किए हैं। इब्तदाई कोर्स मुकम्मल करने के बाद उम्मीदवारों को टास्क और ATC मराकज़ में एडवांस कोर्सेज करने का मौका भी फराहम किया जाएगा, जबकि 2 साला जदीद टेक्नोलॉजी कोर्सेज भी दस्तयाब होंगे। उन्होंने मज़ीद कहा कि ऐसी तरबियत से रोज़गार के मौक़े में इजाफ़ा होगा और नौजवान ऑनलाइन और ऑफलाइन कारोबार के ज़रिए भी बेहतर मुस्तक़बिल तश्कील दे सकते हैं। रियासती हुकूमत सेटविन और ITI इदारों के ज़रिए नौजवानों के लिए वसी मौक़े फ़राहम किए जा रहे हैं। इस मौके पर ज़िला लाइब्रेरी के चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, महबूब नगर फर्स्ट के निगरान गुंडा मनोहर, निजलंगप्पा और दीगर मुकामी कायदीन मौजूद थे। కంప్యూటర్ అనేది ఉద్యోగం కోసం ఒక చిన్న భాగం, మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడం రాకున్నా, కంప్యూటర్ యూజ్ చేయడం రాకున్నా మనం చదువుకున్న వాళ్ళుగా గుర్తిస్తలేదు సమాజం, అట్లా తయారైంది. ముఖ్యంగా ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా మనకి ఈ రెండు వచ్చి ఉండాలి. అప్పుడు నిజంగా ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది, మన కుటుంబం కూడా గుర్తిస్తుంది. లేకుంటే డిగ్రీ చదివి కూడా మనం 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేదనుకో ఏమంటారు, ఉంటేనే ఏం చదవలే చేయలే. కాన్వెంట్ పిల్లగాడు వచ్చి 4 ఇంగ్లీష్లో మాట్లాడితే వానికంటే మనకంటే ఎక్కువ పిల్లగానికే తెలుసు అని అనుకుంటారు. అంతేనా కదా? కాబట్టి కంప్యూటర్స్ అనేది ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. మీకు భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ కూడా చాలా వరకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి, ఇంటర్వ్యూలు ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. మీరేమైనా ప్రొడక్ట్స్ తయారు చేసుకోవాలన్నా అది ఆన్లైన్లో అమ్ముకోవాల్సి వస్తుంది. రేపు డిజిటల్ మీడియా కూడా మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఈ 3 నెలల కోర్సు చేసుకుంటేనే మీకు అంత వచ్చేసినాను కాదు, ఇది బేసిక్స్. మీకు కంప్యూటర్ పట్ల ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్ ఏర్పాటు చేయడానికి మాత్రమే ఈ కోర్సు. దీని తర్వాత అడ్వాన్స్ కోర్సెస్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. మీకున్న అభిరుచిని బట్టి మీకు ఏ ఫీల్డ్లో పోవాలనుకుంటారో దానికి సంబంధించింది మీరు నెక్స్ట్ లెవెల్ కోర్సులు చేసుకోవాలి. ఇక్కడ టాస్క్ సెంటర్ అని ఒకటి మనం పెట్టించినాం. దాంట్లో కూడా మన పిల్లలందరూ కొంతమంది చేరుతూ ఉన్నారు. సో వేరే లాంగ్వేజెస్ అన్నీ అక్కడ నేర్పిస్తారు. ఇంకా చాలా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ మీరు చేసుకోవచ్చు. తర్వాత ITI ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ అని, టెక్నాలజీ సెంటర్ అని చెప్పి. ఇంతకుముందు ITI ఉండే, అక్కడ కూడా మనకు 1 year 2 year కోర్సెస్ స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. అక్కడ మీకు టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళ టైఅప్ తోట నడుస్తూ ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ తోటి అక్కడ 5-6 కోర్సులు చేస్తూ ఉంటాం. అక్కడ కూడా వెళ్ళి చూసిరండి ఒకసారి. చాలామంది 10th చదివి, ఇంటర్ చదివి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకు కూడా అనేక కోర్సులు ఉంటాయి. మీరు ఈ 2-3 సంవత్సరాలు దృష్టి పెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంట్లోనే కూర్చుంటే మీకు ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం పాస్ట్ టైంగా భావించకుండా ఒక సీరియస్గా దీని మీద మీరు దృష్టి పెట్టి ఒక 1 year 2 years స్పెండ్ చేస్తే మీకు 100% మిగతా వాళ్ళకంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, లేదా మీ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. అందుకే మహిళలు ఎప్పుడు కూడా కామ్గా కూర్చోవద్దు. ఇండియాలో 50% మహిళలు ఉన్నారు. 50% ఇంట్లో కూర్చుంటే మన ప్రొడక్టివిటీ 50% తగ్గుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఉండదు. మహిళలు బయటికి వెళ్ళాలా, మహిళలు చదువుకోవాలి, మహిళలు పనిలో పడాలి. అప్పుడు ఇంట్లో కూడా డబల్ ఇన్కమ్ అవుతుంది. సింగిల్ ఇన్కమ్ తోటి చాలా కష్టం. ఏదో రకంగా చేదోడు వాదోడుగా ఇద్దరు కూడా సంపాదిస్తే ఒక ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, ఆ ఇల్లు అన్ని సౌకర్యాలతోటి మనకు కావాల్సినవన్నీ కూడా
తీర్చుకునే వెసులుబాటు మనకు వస్తుంది. కాబట్టే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళల చదువు మీద దృష్టి పెట్టి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. గతంలో ఎవరు చేయలే ఇట్లా, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలే సమాజం పట్ల. ఇప్పుడు మీకు ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం. అందరూ పోయి ఉంటారు, ట్రావెల్ చేసి ఉంటారు. చేసిండ్రు కదా. ఎక్కడెక్కడికి పోయినరు? పెళ్ళిళ్ళకి పోయినరు, గుళ్ళళ్ళకి పోయినరు, దర్గాలకు పోయినరు, ఫ్రెండ్స్ని కలవనీకి పోయినరు, కాలేజీలకు పోయినరా? ఇక్కడ బస్ ఎక్కి దూరంలో కాలేజీలకు పోయే వాళ్ళు ఎవరున్నారు? చేతులు లేపండి. ఇంటర్మీడియట్, డిగ్రీ బయటి ప్రాంతంలో ఉన్న బస్ ఎక్కి ఎక్కడ పోయేదమ్మా? ఎక్కడ పోయేది నువ్వే? అప్పనపల్లి నుంచి మహబూబ్ నగర్. ఓకే, ఇది దగ్గరనే. కానీ మహబూబ్ నగర్కు నారాయణపేట నుంచి, గద్వాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పోయి ఇంజనీరింగ్ కాలేజీలో పోయి చదువుకొని మళ్ళీ వాపసు వస్తూ ఉన్నారు. ఇట్లా లక్షల మంది అమ్మాయిలకు ఒక దారి దొరికింది. మన పేపర్ ఇంటర్ రిజల్ట్ వస్తే చూస్తే ఒక అన్వేష అనే అమ్మాయి, ఆమె స్టేట్ టాపర్ అయింది. టాప్ 5 ర్యాంక్స్లో ఏదో ఒక ర్యాంక్. ఆమె ఒకటి చెప్పింది, మాకు ఇప్పుడు ఫ్రీ బస్ దొరికింది కాబట్టి మా ఊరు నుంచి నేను ట్రావెల్ చేసి వచ్చి చదువుకొని మళ్ళీ ఇంటికి పోయినా. ఇంతకుముందు అయితే రవాణా ఛార్జీలు భారం ఎక్కువ ఉంటుండే, ఇంట్లో పంపకుంటుండే. ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి నేను నేను చదువుకున్నా కాబట్టి నాకు ఈ ర్యాంక్ వచ్చింది అని. అట్లా ఆ అమ్మాయిలాగా కొన్ని లక్షల మంది ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అనేక రకాల ఫీల్డ్స్లో వాళ్ళు నిష్ణాతులవుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, ఎవరిని యాచించొద్దు, మాకు కావాల్సింది మేము సంపాదించుకోవాలి, మా వాళ్ళకు పెట్టాలి, మా పిల్లలకా, మా తల్లిదండ్రులకా, మా అన్నదమ్ములకా పెట్టాలి అని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అమ్మాయిలందరూ కూడా ఈరోజు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఒక ఫంక్షన్ పోయి వచ్చిన, తాండూరు అమ్మాయిలందరూ ఒక బ్యాచ్ వచ్చి అక్కడ క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళలో మీకు తెలుసు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, డిషెస్ సర్వ్ చేయడము, పెట్టడము, అవన్నీ. అంటే తాండూరు నుంచి వచ్చింది మొత్తం. ఎట్లొచ్చిందమ్మా అంటే బస్ ఎక్కి వచ్చినాం అన్నారు. అంటే ఫ్రీ బస్ ఏనా అంటే అవును సార్ అన్నారు. ఎక్కడెక్కడ పోతారంటే మాకు ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడ హైదరాబాద్ కూడా పోయి చేసి వస్తుంటాం సార్. ఎంత వస్తుంది పాకెట్ మనీ అంటే నెలకు 10,000 రూపీస్ మినిమం వస్తుంది సార్ అంటే. అంటే అమ్మాయిలు కొంతమంది చదువుకుంటున్న అమ్మాయిలే హాలిడేస్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి అక్కడ 3-4 అవర్స్ అక్కడ హెల్ప్ చేస్తే వాళ్ళకు 400-500 రూపీస్ వాళ్ళకు వస్తే వాళ్ళ ఖర్చులకు తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకునేటట్టుగా ఒక వ్యవస్థ తయారైంది. దేనివల్ల సాధ్యమైందమ్మా? ఫ్రీ బస్. ఫ్రీ బస్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు. గత 10 years ఎందుకు ఇయ్యలే? నేను చాలా చేసినామని చెప్పింది కదా. ఏం చేసిండ్రు? మహిళల కోసం ఏం చేయలే. పిల్లల కోసం, చదువు కోసం ఏం చేసిండ్రు? ఏం చేయలే. గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం అని చెప్పి పిల్లల్ని గొర్రెల కాడికి, బర్రెల కాడికి పంపించే కార్యక్రమాలు చేస్తే అదే చాలా గొప్పగా చేసిన సంకల్పం గుర్తుకున్నారు అందరూ. ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో మన పిల్లల్ని తయారు చేసుకోవాలి భవిష్యత్తుకు. వాళ్ళకి ఏం కావాలనో అది ఇవ్వాలా. పెన్షన్లు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా? దీంట్లో ఎంతమంది తల్లిదండ్రులకు పెన్షన్ వస్తుంది? ఆ పెన్షన్ తోటి మీ ఇల్లు గడుస్తుందా? ఆ పెన్షన్ ఇవ్వడం ముఖ్యమా? మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఉద్యోగం అని ఏదన్నా ప్రైవేటో గవర్నమెంటో చేస్తే మంచిదా? ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. దాని దిక్కు ఆలోచన చేస్తాం. కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా ఏందనేది మీరు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో, ఆడపిల్లల ఉపాధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ ఉన్నాం. ఇక్కడ నేను చేసేదంతా కూడా నా సొంతంగా నా ఆలోచనలతో చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 1500 మంది, దాంట్లో అమ్మాయిలు ఉన్నారు, గృహిణులు ఉన్నారు. 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా మన ట్రైనింగ్ సెంటర్లో ఏదో ఒక కోర్సులో, వాళ్ళకి ఇష్టం ఉన్న కోర్సులో ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికెట్ పొందింది. దాంట్లో కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు సొంతంగా, కొంతమంది ఇంట్లో నుంచి పనిచేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తలేరు కానీ వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము కూడా ఏదో ఒక స్కిల్ మాకుంది,
ఇంకొంతమంది పిల్లలకు చెప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళ హోంవర్క్లో అసిస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఏమైంది అంటే వారు ఇంటి నుంచి బయటికి వచ్చి ఎక్కడో దగ్గర స్కిల్ అలవర్చుకున్నారు, నేర్చుకున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. కొంతమందికి మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ కూడా పెట్టించడం అయిందా, స్టార్ట్ అయ్యిందంట. సో అట్లా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ కూడా పెడతా ఉన్నాం. కాబట్టి ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి అని చెప్పి మేము 2023 మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న కార్యక్రమాలన్నీ ఒకటి మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి? అందరికి ఉంటాయి. సో దీంట్లో రేషన్ షాప్ పోయి బియ్యం అందరు తెచ్చుకుంటున్నారా? ఎన్ని కిలోలు? 6 కిలోలు. సన్న బియ్యమే ఇస్తున్నా, దొడ్డు బియ్యం ఇస్తున్నా? మరి అదే బియ్యం ఇంటికి తెచ్చి వండుకొని తింటున్నాం కదా మనంతా. గతంలో ఉండే నా పరిస్థితి, గతంలో అదే బ్యాగ్ తీసుకుపోయి అక్కడ ఇచ్చి ఒక 200 రూపీస్ 300 ఎంత వస్తుండేనా, అది తీసుకుపోయి షాపుకి పోయి కిలో 40 రూపీస్ 30 రూపీస్ పెట్టి మళ్ళీ ఇంటికి కొనుక్కునేది ఉండే. సో ఇప్పుడు అది సేవ్ అయినట్టే కదా, మనకు అయినట్టేనా కదా? అది ఇంకో దానికి ఉపయోగిస్తారు మీ పేరెంట్స్ కానీ మీరు కానీ. తర్వాత 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఎంతమందికి వస్తుంది? అందరికి వస్తుంది. గతంలో ఉండేనా? లేదు. దాంట్లో ఎంత సేవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా 800 రూపీస్ సేవ్ అవుతుంది. రెగ్యులర్గా కాలేజ్ పోయే వాళ్ళకు బస్ ఛార్జీలు అవన్నీ లేకుండా వాళ్ళకు 600 700 800 సేవ్ అవుతుంది. ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా 3 నుంచి 4,000 రూపాయలు ఆ కుటుంబంలోని మహిళలకు సేవ్ అయ్యేటట్టుగా మనం ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ ఉన్నాం. వాళ్లకు ఏది అవసరమో వచ్చేస్తూ ఉన్నాం. కాబట్టి మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు తెలుసు, చాలామందికి మీ పేరెంట్స్కి ఇట్లా ఉంటే వాళ్ళకు కూడా పావలా వడ్డీ రుణాలు, వాళ్ళకు రుణ పరిమితి పెంచడం, వాళ్ళకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టియాలనుకోవడం, పెట్రోల్ బంకులు పెట్టియాలనుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా అక్కడ వర్క్స్ కూడా మనం మహిళా సంఘాలకు ఇచ్చినాం. మహిళలకు అంటే ఒక మార్పు తీసుకురావాలి. మార్పు 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు రాదు. ఒక 10-15 సంవత్సరాలు కష్టపడితే పిల్లోడు 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ మార్క్ వచ్చిండు అంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? ఆ పిల్లోడికి ఫస్ట్ క్లాస్ నుంచి వారి మీద శ్రద్ధ చూపించి కష్టపడితేనే 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయి. కాబట్టి గత 10 సంవత్సరాల ఏం కాలే అటువంటివి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మొదలుపెట్టినాం. రాబోయే 5-6 సంవత్సరాల్లో తెలంగాణ చాలా అద్భుతంగా అభివృద్ధి పొందుతుంది. మేము ఒక ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాం. ఎక్కడ? శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కొన్ని వేల కంపెనీలను అక్కడికి తీసుకొస్తాం. మీరు ఏదో ఒక స్కిల్ అలవర్చుకుంటే ఖచ్చితంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీ అందరికీ కూడా వస్తాయి. కాబట్టి ఒక మంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు కూడా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని కొత్తవి వస్తూ ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఆన్లైన్లో చాలా పెరుగుతాయి. ఫిజికల్గా మీరు ఉద్యోగాలు చేసే అవసరం ఉండదు. మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఆన్లైన్లో మార్కెటింగ్ కావచ్చు, లేదా కోడింగ్ కావచ్చు, లేదు ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి దానికి మీరు ప్రిపేర్ కావాలి. ఈ బేసిక్ కోర్స్ చేసుకున్న తర్వాత మీ వీలుని బట్టి నెక్స్ట్ లెవెల్ కోర్స్ ఏమున్నదో చూసుకొని అక్కడ కూడా తయారు చేయండి. ఒక 2 సంవత్సరాలు మీరు దృష్టి పెడితే కంప్యూటర్స్ మీద చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. అది మీకే తెలుస్తుంది. మీరు సిస్టమ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటే, మీ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటే, మీ టీచర్స్ని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో మీ బ్రదర్స్ ఎవరన్నా ఇంజనీర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు అంత సమాచారం తీసుకోండి. మీరు కష్టపడి నేర్చుకొని జీవితంలో నిలబడాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలి, మీ కుటుంబ సభ్యులకు మీరు ఆసరాగా నిలబడాలి, ఒక మంచి ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని మీరు గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఎగ్జామ్స్ కూడా సీరియస్గా చదివి, టీచర్ చెప్తున్నది సీరియస్గా అర్థం చేసుకొని, ఇంట్లో అవకాశం ఉంటే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మీరు గట్టిగా కంప్యూటర్ కోర్సెస్ అన్నింటినీ కూడా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ.